Yes.
కార్యక్రమాన్ని ఈ చింతకుంట దగ్గర ఏర్పాటు చేసి మహిళలందరినీ అందులో భాగస్వాములను చేసి మేమందరం జరుపుకోవాలని నిశ్చయించుకున్నాం. ఫస్ట్ ఇక్కడ జరపాలనేటటువంటి కాంక్ష మేము ఆలోచన చేయంగానే మాకు ఎమ్మెల్యే సార్ కూడా చాలా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఇది ఒక చిన్న మంచి మోటివేషన్ లాగా ఉంటది. ఎందుకంటే మీరు చూడొచ్చు, అంత పెద్ద బతుకమ్మను పేర్చినాం. కంప్లీట్ గా పూలతో చేసేటటువంటి బతుకమ్మ ద్వారా మనం ఇంత పెద్దగా అల్లి మనం ఏం మెసేజ్ ఇస్తున్నామంటే ఎంత మంచి పండుగలు మనం ఎట్లా జరుపుకున్నా చివరికి అవి ప్రకృతిలోకే చేరుతాయి. సో ప్రకృతిని కూడా సంరక్షించుకోవాలనేటువంటి ఒక మంచి మెసేజ్ ఫస్ట్ మా యొక్క సిబ్బందిలో ఇంజనీరింగ్ సెక్షన్ అండ్ శానిటేషన్ సెక్షన్ అండ్ సహకరించినటువంటి మా కార్మికులందరికీ కూడా ఇంకొకసారి హృదయపూర్వకంగా మహాబతుకమ్మ శుభాకాంక్షలు తెలుపుతూ, ఈసారి కొత్తగా మా వార్డ్ ఆఫీసర్స్ కూడా వచ్చిండ్రు, వాళ్ళకు కూడా ఇంకొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ థ్యాంక్ యూ సో మచ్. మేడం, దయచేసి 10 సంవత్సరాలు మీరే ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇంతటి చక్కటి ఏర్పాట్లు మేము ఇంతకుముందు అయితే మేము చూడలేదు. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు మ్యూజిక్ పార్టీ దయచేసి చూడు కొంచెం ఇది గిట్లా అంటే అదేవిధంగా ఈ కార్యక్రమం లక్ష్మణ్ కుమార్ గారికి జగిత్యాల నలుమూల నుంచి ఈ బతుకమ్మను గత 9 రోజులుగా పూజించి ఈరోజు నిమజ్జనం చేయడానికి వచ్చి ఇక్కడ ఆడి బతుకమ్మ నిమజ్జనం చేస్తున్న మా మహిళా మనులందరికీ కూడా బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా.
జగిత్యాల పట్టణంలోని ఈ చింతగుట్ట చెరువును మినీ ట్యాంక్ బండ్గా మార్చడం, అదేవిధంగా ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మొన్న మధ్య కాలంలో ఇక్కడ మా మహిళా ఆడబిడ్డలకు అమ్మలకు బతుకమ్మను ఆహ్లాదకరంగా ఆడుకునే విధంగా తీర్చిదిద్దిన మా మున్సిపల్ సిబ్బందికి మరొకసారి ఈ సందర్భంలో హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈనాటి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి కృషి చేసిన మా మెప్పా సిబ్బంది కావచ్చు, మా మహిళా ఆర్పీలు, అదేవిధంగా కౌన్సిలర్స్ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సంవత్సరం వరుణుడు మరి కటాక్షించి కొన్ని చోట్ల అతిగా అయినా కానీ మనకి ఇప్పటి వరకైతే పెద్దగా పంట నష్టం కాకుండా కొద్దిపాటి ఇబ్బందితోటి ఎండాకాలం కూడా ఇబ్బంది లేకుండా చెరువులన్నీ కూడా చిలకలతో ఉంటుంది. అలాంటి ప్రకృతిని ఇచ్చిన మన భగవంతుడికి అదేవిధంగా ఈ బతుకమ్మగా మనందరం కూడా ప్రకృతి ఇచ్చిన పూలు ఆకులతోటి పూజించి ఈరోజు నిమజ్జనం చేస్తున్న సందర్భంలో మరొకసారి ఈ బతుకమ్మ పండుగ సందర్భంలో మా మహిళా సోదరిమణులకు ఆడబిడ్డలకు అందరికి కూడా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి జిల్లా కేంద్రంలో ఈరోజు ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమానికి వచ్చిన గౌరవ మంత్రివర్యులకు వారి కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తారు. గొప్పగా ఆర్గనైజ్ చేసినటువంటి మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా వారి సిబ్బంది, మాజీ మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్నటువంటి గిరినాభూషణం గారు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి గారు, వేదికపై మాజీ జడ్పీటీస్గా ఉన్నటువంటి రాజేందర్ గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ అయిన శ్రీనివాస్ గారు, వేదికపైనటువంటి చాలామంది మాజీ కౌన్సిలర్లు, చాలామంది వివిధ హోదాల నుండి ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా మా పాత్రికేయ మిత్రులకి, ముఖ్యంగా మా సోదరిమణులు ఈరోజు గొప్పగా జగిత్యాల నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున బతుకమ్మ వారి వారి వాడల్లో కానీ వారి ప్రాంతంలో బతుకమ్మ గొప్పగా ఆడి చివరిగా వీడుకోలుగా ఈ చింతగుట్ట చెరువు ఇంత గొప్పగా తీర్చిదిద్దినటువంటి మా శాసనసభ్యులకు మరొకసారి మనస్ఫూర్తిగా నేను మంత్రి గారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఆడపడుచులకు ఎక్కడికి ఇబ్బంది కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంతో గౌరవ ప్రజాపాలన పెద్ద రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మరి ప్రత్యేక నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతం అంతగా సిమెంట్ పరంగా మన మున్సిపల్ ద్వారా చేపించినందుకు మా ఆడపడుచులంతా కూడా సంబరాల్లో కుటుంబ సభ్యులతో మా గౌరమ్మ తల్లి ఆ సంబరాలు చేసుకుంటున్న సందర్భంలో ఆ అమ్మవారు అందరినీ చల్లగా చూడాలి, కుటుంబాలను చల్లగా చూడాలి, ఈ ప్రాంతాన్ని చల్లగా చూడాలి, రాష్ట్ర ప్రభుత్వాన్ని చల్లగా చూడాలి, రాష్ట్ర అన్ని వర్గాల ప్రజలను కూడా అమ్మవారు చల్లగా చూడాలని కోరుకుంటూ మరొకసారి ఈ జిల్లా మంత్రిగా మనస్ఫూర్తిగా ఈ యొక్క ప్రభుత్వం మా ఆడపడుచులకు అండగా ఉండేటువంటి ప్రభుత్వం మరి ఆ గొప్పగా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఇంత గొప్ప సంబరాలు ఏర్పాటు చేసినటువంటి మున్సిపల్ వారికి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. అందరికీ చేతుల మీదుగా వారికి మెమంటో అందజేయాల్సిందిగా మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము. మెమంటో ప్లీజ్ రండి. సార్ ఇక్కడ సార్ సుభాష్ ఎందుకు ఓకే రెడీ ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు తర్వాత పుష్కర యశ్లత సిద్ధంగా సార్ ఇక్కడ సార్ ఇప్పుడు యశ్లత సిద్ధంగా ఉండాలి. యశ్లత బృందం రావాలి, సిద్ధంగా ఉండాలి.
దేవిక అలాగే టి వసంత బృందం సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉండండి. దయచేసి వారు జమునా బృందం రావాలి. జమునా బృందం